హాయ్! ఏంటి అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు? ఓహో! మేమొస్తున్నామని తెలిసిపోయిందా? అవునా? అందుకోసమని మీరు అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారా? ఓకే. వెరీ గుడ్. ఫస్ట్ సిట్ ప్రాపర్. వెరీ నైస్. అందరూ చాలా బాగున్నారు గదా! బాగున్నారా? బాగాలేరా? బానే ఉంటారు క్యాజువల్‌గా. ఎందుకంటే మమ్మీ వాళ్ళు వర్క్ చేస్తారు. మనం ఈజీగా వచ్చేస్తాం గాబట్టి క్యాజువల్‌గా బావుంటాం. కదా! అయితే ఈరోజు మనం ఒక చిన్న ఆహ్, ఆహ్, ఒకటి ఏదో ఒకటి చేద్దాం. సంథింగ్ చేద్దాం. ఏం చేద్దామంటారు? నేను హాయ్ చెప్తే మీరు హలో చెప్పండి. మీరు హలో చెప్తే నేను హలో చెప్తే మీరు హాయ్ చెప్పండి. ఓకేనా? రెడీయా? అందరు రెడీయా? ఓకే. హాయ్. వెరీ గుడ్. హలో. వెరీ గుడ్. ఇలాగే స్పీడ్‌గా నేనేది చెప్తే అది మీరు రిపీట్ చేయాలి. అంటే హాయ్ చెప్తే హలో చెప్పాలి. హలో చెప్తే హాయ్ చెప్పాలి. రెడీయా? రెడీయా? వెరీ గుడ్. సో, హాయ్. హలో. హాయ్. ఓకే. సూపర్. ఓకేనా? బావుండిందా? ఇంకొంచెం సేపు జెప్పనా? ఇంకొంచెమా? ఓకే. రెడీ. హాయ్. హలో. హాయ్. హలో. ఓకే. నైస్. వెరీ గుడ్. ఇంకొకటి చేద్దాం. ఏం చేద్దాం? ఒక ఎనర్జైజర్ చేద్దాం. ఎందుకంటే, మనం ఎంత చేషినా మీరు అప్ టు మార్నింగ్ నుంచి మీరు క్లాసులు వింటారు గదా! అందుకోసం కొంచెం టైర్డ్ అయినట్లు నాకనిపిస్తుంది. ఒక ఎనర్జైజర్ చేద్దాం. రెడీయా? రెడీ అయితే అందరు నాకు థమ్స్ అప్ చూయించండి. వెరీ నైస్. సూపర్. సూపర్. ఎక్సలెంట్. ఆ! టిఫిన్‌లు తింటారా మీరు? తింటారా టిఫిన్‌లు? అందరూ ఇడ్లీ, దోస, వడ, పూరి, పొంగనాలు, చపాతీ చాలా తింటారు గదా! అలాగే ఇప్పుడు దాన్ల మీద ఒక ఎనర్జైజర్ చేద్దాం. ఇడ్లీ అంటే ఇలా, వడ అంటే ఇలా, దోస అంటే ఇలా. ఓకేనా? ఇడ్లీ, వడ, దోసే. రెడీయా? అర్థమైంది గదా! నేను జెప్పిన కాన్సెప్ట్. నేనేది చెప్తే అది మీరు చేతులతో చేసి చూపించాలి నాకు. ఓకేనా? రెడీయా? ఓకే. ఇడ్లీ, వడ, దోసే. ఔట్. ఇడ్లీ చెప్తే వడ చేసినావు గాబట్టి ఔట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇడ్లీ, వడ, దోసే. నన్ను ఫాలో అవ్వొద్దు. నేను మిమ్మల్ని మిస్టేక్ చేయిస్తా. మీరు నేను చెప్పే వాయిస్‌ని బట్టి ఫాలో అవ్వాలి. ఓకేనా? ఆ! ఇడ్లీ, వడ, దోస. ఔట్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. ఆ! ఇప్పుడు నేను 2 టాస్కులు చేయించినా గదా! నీకేమర్థమైంది దాని నుంచి? ఒకటి ఫస్ట్ హాయ్, హలో చేపించినప్పుడు ఏమర్థమైంది? మేడము హాయ్ ఎప్పుడు చెప్తదో, హలో అనేది ఎప్పుడు చెప్తదో అని కొంచెం ఇంట్రెస్ట్‌గా విన్నారు గదా! ఇంకా ఇడ్లీ వడ ఆడినప్పుడు గూడా ఏం జేషిర్రు మీరందరూ? ఆ! మేడం ఎప్పుడు ఇడ్లీ చెప్తదా? ఎప్పుడు వడ చెప్తదా? ఎప్పుడు దోస చెప్తదా? కొంచెం కాన్సంట్రేట్ అనేదొచ్చింది గదా మీకు. కదా! అంటే దీన్నేమంటారు తెలుసా? ఫోకస్ అంటారు. ఏమంటారు? ఫోకస్ అంటారు. అంటే అసలు ఏం చెప్తున్నారు? ఏం వింటున్నాం? మనం అంటే దాని మీద మీరు ఫోకస్ చేషిర్రు. నేనేం చెప్తానో అనే దాని మీద ఫోకస్ చేషిర్రు. దీన్నే ఫోకస్ అంటాం. మరి స్టడీ పరంగా వచ్చినప్పుడు మనం ఈ ఫోకస్ జేయట్లే. ఎందుకు? ఎందుకు జేయట్లే అంటారు? స్టడీ పరంగా వచ్చినప్పుడు మనం ఫోకస్ చేయట్లే. ఇడ్లీ, దోస మీద ఉన్న ఇంట్రెస్ట్ స్టడీ మీద ఉండట్లే. కదా! కాబట్టి స్టడీ మీద ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి? ఆ! ఏం జేయాలి? మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. అంటే గోల్. ఇంగ్లీష్ మీడియం గాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో గూడా ఇంగ్లీష్ మీడియమ్స్ వచ్చాయి గదా! కాబట్టి గోల్. గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు చాలా ఫోకస్ ఉంది. నేను ప్రతి దాని మీద ఫోకస్ చేస్తున్నా అనుకుంటాం. దేని మీద? పక్కింటి మీద, ఎదురింటి మీద అలాగా? కాదు. కాదు. ఫోకస్ అంటే మనం ఏం ఫోకస్ చేస్తున్నాం? ఏం దీని మీ వేటి మీద ఫోకస్ చేయాలి అనేది మనకెప్పుడు తెలుస్తది? మనకంటూ ఒక స్పెసిఫిక్ గోల్ ఉన్నప్పుడు తెలుస్తది. స్పెసిఫిక్ గోల్ అనేది మనకెప్పుడైతే ఉంటదో, మనం ఫోకస్ అనేది ఈజీగా చేయగలుగుతాం. కదా! దట్ ఈస్ ద వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి మన స్పెసిఫిక్ గోల్ అనేది కరెక్ట్‌గా ఉంటే, మనం దాని మీద కరెక్ట్ ఫోకస్ చేసి ఫస్ట్ ఏం చేయాలి? ఏం చేస్తే నెక్స్ట్ స్టెప్‌కెళ్తాం? ఏం చేస్తే నెక్స్ట్ స్టెప్‌కెళ్తాం? అనేది మనకి పర్టిక్యులర్‌గా తెలిసినప్పుడు
మన ఫోకస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కదా! అవునా కదా చెప్పండి? మనకేం తెలీదు. గోల్ సెట్టింగ్ ఏదో తెలవదు. ఫోకస్ ఏదో తెలీదు. అలా తెలియనప్పుడు ఏమవుతది? దేని మీద ఫోకస్ చేయాలో తెలీదు. ఏం గోల్ పెట్టుకుంటున్నామో తెలీదు. కదా! కాబట్టి మనకు పర్టిక్యులర్‌గా మనకంటూ ఒక స్పెసిఫిక్ గోల్ ఉంటే దాని మీద ఫోకస్ పెట్టి మనము ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతాం. ఇంకా ఫోకస్ ఎలా ఉండాలంటే అర్జునుడు తెలుసా? మహాభారతంలో కౌరవులు, పాండవులు ఉంటారు గదా! దానిలో అర్జునుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు. పాండవులలో అర్జునుడు ఒకతనుంటాడు. అయితే వాళ్ళ గురువుగారు ఏం జేస్తారంటే అందరిని పిలిసి ఒక చెట్టు దగ్గర నిలబెట్టుకొని, అందరూ ఆ చెట్టు పైనకి చూసి మీకేం కనబడుతుందో చెప్పండి అంటాడు. చెప్పండంటే అందరొచ్చి ఆకులు కనబడుతున్నాయి, కొమ్మలు కనబడుతున్నాయి, రెమ్మలు కనబడుతున్నాయి అని జెప్తారు. కానీ అర్జునుడు వచ్చేసరికి అక్కడొక పిట్టుంది. ఆ పిట్ట కన్ను కనబడుతుంది అని జెప్తాడు. చెట్టెక్కడ? చెట్టు పైన పిట్టెక్కడ? ఆ కన్నెక్కడ? ఇంత చిన్న కన్నే. ఫోకస్. ఆయన ఫోకస్ అక్కడుంది గాబట్టి. అంటే మనం ఆయన గోల్ గూడా అదే. ఆ పిట్టను గొట్టాలి. దాని కన్నును గొట్టాలి. అంటే ఆయనకి గోల్ ఉంది. కాబట్టి ఈజీగా ఫోకస్ చేయగలిగాడు. మిగతా వాళ్ళకు కరెక్ట్ గోల్ లేదు. కాబట్టి ఫోకస్ చెయ్యలేదు. అర్థమైందా ఏం జెప్తున్నానో? అంత డల్‌గా ఫేసులు పెట్టకండి. కొంచెం హుషారుగా చెప్పండి. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. మంచి ఎనర్జిటిక్‌గా ఉండాలి. మీరు చిన్న పిల్లలు గదా! మస్తు ఎనర్జీ ఉండాలి మీకు. మాలాగా అని ఇలా ఉండొద్దు. ఓకేనా? వెరీ గుడ్. సో, అర్థమైందా? అంటే గోల్స్ గూడా మనం ఎలా పెట్టుకోవాలి? మనకు అచీవబుల్‌గా ఉండేటట్లు పెట్టుకోవాలి. మనం ఉన్నది ఇప్పుడు ఒక వేలో, మనం పెట్టుకునే గోల్స్ ఒకటి. పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక మంచి గోల్ ఉండాలి. కానీ దాన్ని రిలవేటివ్‌గా మనం అచీవ్ చేసుకునే విధంగా ఉండాలి. అలా పెట్టుకుంటేనే మన గోల్స్ మనము ఈజీగా సాధించగలుగుతాం. ఇంకొకటి గోల్స్ 2 రకాలు కదా! ఏంటివేంటివవి? షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. అంటే షార్ట్ టర్మ్ గోల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు 8, 9, 10 సంథింగ్ చదువుతున్నారు గదా! మీకు షార్ట్ టర్మ్ గోల్ ఏముంటది? ఈ 10థ్ పాస్ అవ్వడం, 9థ్ పాస్ అవ్వడం, 8థ్ పాస్ అవ్వడం. ఇవి పాస్ అవుతే ఇది షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఏముండాలి? నీవు లైఫ్‌లో ఏం సాధించాలనుకుంటున్నావు? అది లాంగ్ టర్మ్ గోల్‌గా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని, మనం షార్ట్ టర్మ్ గోల్‌ని ఎప్పుడైతే స్పెసిఫిక్‌గా తీసుకొనెళ్ళి అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఎళ్ళాలి. అంటే ఈ షార్ట్ టర్మ్‌కి ఈ గోల్ కంప్లీట్ అయింది. ఇంకో షార్ట్ టర్మ్‌కి ఇంకో గోల్. అంటే కొన్ని టైమ్స్‌కి మనం మంచిగా ప్రిపేర్ చేసుకొని, ఈ టైమ్‌కి ఈ గోల్, ఈ టైమ్‌కి ఈ గోల్ అని సెట్ చేసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ ఎళ్తే మన లాంగ్ టర్మ్ గోల్‌ని మనం ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతాం. ఇంకొక విషయం ఏంటిదంటే మనం ఫస్ట్ మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ జేసుకోవాలి. ఈ రోజుల్లో నాకు రాదు. అరే! ఆడికెళ్తావారా అంటే, ఏ తెలీదు. రాదన్న పని రాజు పని అంటారు గదా! అలా ఉంటది. ఏదైనా ఏమైనా చెప్తే రాదు. ఎళ్ళను ఈజీగా చెప్పేస్తాం. కానీ అలా చెప్పకూడదు. ఎప్పుడైనా మనకు రాదు, పోదు, ఉండదు అసలు ఈ వర్డ్స్ వాడొద్దు. ఎందుకంటే ఒకటి మీకు తెలీదేమో లా ఆఫ్ అట్రాక్షన్ అని ఉంటది. అందులో మనకు తెలీదు అంటే యూనివర్స్‌కి మనము తెలీదు అని మెసేజ్ ఇస్తున్నట్లు. మనకు తెలియకుండానే పోతాయి. లాస్ట్‌కి మనమెవరో గూడా తెలియకుండా పోతాం. కదా! కాబట్టి స్టూడెంట్స్ అలా చేయొద్దు. ఎప్పుడైనా సరే అచీవ్ చేయడానికి అంటే ఐ కెన్, ఐ కెన్ నేను చెయ్యగలను, నేను చెయ్యగలను, నేను చెయ్యగలను అనుకోని ప్రతి ఒక్కరం మంచి గోల్స్ పెట్టుకొని మీరందరూ గూడా ఏం జేయాలంటే నాకు డబ్బులు చెల్లించాలి. ఎంతనుకుంటుర్రు? తెలుసా? 10,000 ఫీజివ్వాలి. అవన్నీ వద్దులే గానీ, మంచి గోల్స్ సెట్ చేసుకొని, మీరందరూ ఇప్పటి నుంచి ఇంతకు ముందంటే మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. కాబట్టి ఇప్పటి నుంచి మీరందరూ ఏం జేయాలంటే, షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోండి. మీకింకా గోల్ పైన ఫోకస్ లేకపోతే షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోండి ఫస్ట్. షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని, దాన్ని ఎలా అచీవ్ చేయాలి? ఫస్ట్ అది మీరు గనక నేర్చుకుంటే, నెక్స్ట్ ఫర్దర్ గోల్స్ ఏంటిదనేది మీకా ఈజీగా అర్థమవుతది. వాటన్నిటిని గనుక మీరు పర్ఫెక్ట్‌గా చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్‌లో సక్సెస్ అవుతారు. సో, నాకీ అవకాశం ఇచ్చినందుకు మీ ప్రిన్సిపల్ గారికి, మీ టీచర్స్ అందరికి, ఎస్పెషల్లీ మీకు ఎందుకంటే మమ్మల్ని భరించిర్రు గదా! అందుకని ఎస్పెషల్లీ మీకు థాంక్ యూ సో మచ్. మరి నా పేరు చెప్పలేదు గదా! ఎవ్వరు అడగట్లే మేడం మీ పేరేంటి అని. ఎందుకు బాగాలేనా? పర్లేదులెండి. నా పేరు జ్యోతి ప్రసాద్ అడ్డాకుల. ఓకేనా?
థ్యాంక్ యూ. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు అందరూ మీ గోల్స్ అన్నీ నాకు చెప్తారు గదా! ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.